మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనము. నీటి కాలువల వద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ. అవును, నన్ను దినము కూడా మనం ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, శుద్ధియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృప పూర్తి రాశారండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదండి. మరి అర్ధరాత్రి ప్రార్థన చేశారనమాట. ఇక్కడ దేవుడి వాగ్దానం ఇచ్చాడండి. ఇప్పుడు వెంటనే స్టేటస్ పెట్టిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో పెడతారనమాట. ఇక్కడ దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు ఏమాడుతుంటే, నేను తప్పిన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదని అంటున్నారు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నారు. నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించేదని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము మరి 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకుపడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను అంటున్నారు. అతడు చేయదంతయు సఫలమగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, మరి దేవునిలో ఉన్నవాళ్ళు మరి నీటి కాలువ వద్ద ఉంటే ఓ చెట్టు ఎలా మరి తన కాలం ముందు ఎట్లా ఫలాలు ఇస్తుందో అలాగే దేవునిలో ఉన్నవాళ్ళు మరి వారు చేసే పని అంతా కూడా సఫలమైద్ది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకడు నేను యెహోవాడనను, మరి ఒకడు యాకోబు పేరు పెట్టుకొనెను, మరి ఒకడు యెహోవాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలు మారు పేరు పెట్టుకొనెను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మనల్ని సృష్టించి తల్లి గర్భంలో నిర్మించి మరి మరి మనకి సహాయం చేయబడిన యెహోవా మనకి ఇలాగ సెలవిస్తున్నాడు అనమాట. నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకొని శౌర్యను భయపడొద్దని అంటున్నారు. నేను తప్పుకున్న నీళ్లను మరి ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తానంటున్నారు. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు అనమాట. నీకు పుట్టుబడి నేను ఆశీర్వదిస్తానని అంటున్నారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, మన నీటి కాలువ వద్ద నాటబడి నిర్వహించి చెట్లు గడ్డిలో ఎలా ఎదుగుతారు వారు ఎదుగుతారని అన్నారన్నమాట. మరి నీరుంటే మరి గడ్డి ఎలా మరి ఎదుగుద్దు, మరి ఇంకా చెట్లు ఎలా ఎదుగుతాయో వాటి కాలం మీద అవి ఫలాలు ఎలా ఇస్తాయో మరి దేవునిలో ఉన్న వారికి కూడా వాళ్ళు చేసే పనులని సఫలమవుతాయని వారు మరి అలాగే నీటి కాలువ వద్ద నాటబడిన చెట్లు ఎలా ఎదుగుతారు వాళ్ళు అలా ఎదుగుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ వచనాలన్నీ కూడా తన ప్రజలకు ఇచ్చే సమృద్ధి అయిన ఆశీర్వాదాలను ఆధ్యాత్మిక అభివృద్ధిని చూస్తాయంట. ఎండిపోయిన భూమిపై మరి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని ఆత్మ మనపై కుమ్మరించబడుతుందని మరి మనం చేసే పని అంతా కూడా సఫలమైద్దని దేవుడు మరి మన జీవంతో ఎదుగుతామని తెలియజేస్తుంది అనమాట అండి. ఈ వాక్యాలన్నీ కూడా ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ఘనమైన ఉనికి స్థుతిస్తుందండి. ఎంతమంది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ ఆశలు తెచ్చండి, అక్కడ తెచ్చండి, కొరకులు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది ప్రశ్నలకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యాలు స్వస్థపరచండి. ఆయన ఏరులను కొన్న వదచ్చండి. ఆయన కుంగిన వారిని లేవతండి. ఆయన లక్షణం తెచ్చండి. ఆయన ఎవరిని బలపరచండి. ఎవరి కాళ్ళ మీద కాడు పెట్టుకో చెప్పండి. ఆయన ఇతరు రానే మీరు ఇచ్చేయండి. మీ అందరూ పెట్టుకో చెప్పమని అతి పెట్టుకుని బాగా దయచేయమని మా ప్రభు పిలుచుని నేర్చుకొస్తే పరిశుద్ధమైన ఉన్న అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మీ కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.